మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభు హస్తం మీకు తోడై ఉండునగాక. దేవుని మహాకనికరాన్ని బట్టి మనం సజీవులుగాను ఆయన స్తుతించే వ్యక్తులుగా ఉన్నాం. అందుకు మనం ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనకుంది. మరో విషయం మీతో జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎప్పుడు మన ఆత్మీయ స్థితిని, శారీరక స్థితిని కాటా వేస్తూ మనల్ని జీవింపజేయాలని, వర్ధిల్ల చేయాలని, కృప చూపాలని ఆయన ఎప్పుడు కోరుకుంటాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాట ఏమిటంటే, మీ వలన ఒక అభివృద్ధి జరగాలి, మీ వలన ఒక విస్తరణ జరగాలి, మీ వలన ఫలభరితంగా మారాలి. ఈ మాటలు వింటుంటే ఇవి ఎప్పుడూ బైబిల్లో వినే మాటలే కదా అని అనిపిస్తాయి. కానీ దేవుడు చెప్పిన ఒక మాట మీతో ఈరోజు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే ఆదికాండము 9వ అధ్యాయము 7వ వాక్యంలో చాలా తేటగా రాయబడిన వాక్కుని నేను చదువుతున్నాను, మీరు వింటున్నారు. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడు. ఈ మాట విన్నప్పుడల్లా మనకేమనిపిస్తుందంటే అభివృద్ధి పొందాలని కోరుకుంటాం. అభివృద్ధి పొందండి అన్న దేవుడే అభివృద్ధి చేయొచ్చు కదా. మీరు బాగా ఆలకించండి. అభివృద్ధి పొందండి పొందండి అని అక్కడ రాశాడు కదా. కానీ అభివృద్ధి ఆయన చేయొచ్చు కదా. కానీ ఎప్పుడు ఆయన చేయడు. కారణం ఏంటంటే దేవుడు ఏ పని చేసినా తనకు తానే నిర్ణయాలు చేసుకుని తనకు తానే కార్యక్రమం చేయడు. ఎందుకంటే నరుడుగా సృష్టించిన మనకి ఆయన పనితనంలో వాటా ఇస్తున్నాడు. ఇంకో మాట చెప్పన, ఆయన ఏం చేసినా మనం కలుపుకుని చేస్తాడు. అందుకే సముద్రాన్ని పాయలు చేస్తాను కానీ నువ్వు కర్ర పైకెత్తు మోషే అంటాడు. అంటే అర్థం ఏంటి? మహిమ అయిందే, కార్యం అయింది. కానీ ఆయన ఆలోచన ఏంటంటే నిన్ను గణపరచాలని. ఎప్పుడు తన ఆలోచనల్లా తనకు తాను ఒకే నిర్ణయం చేసి ఆయన కొనసాగక నిన్ను నన్ను కలుపుకుంటున్నాడనే విషయాన్ని గమనించాలి. మరి ఎప్పుడు మనం అభివృద్ధి పొందుతాం? ఫలించడం నీ వల్ల కావాలి. అంటే చెట్టు తన జీవితంలో నాటిన తర్వాత అందిన నీరు, వేసిన ఎరువు, తవ్విన నేల అన్నిటిని ఆధారం చేసుకుని ఆ మొక్క ఎదుగుతూ ఉంటే దానికి పూత దశకి తీసుకొస్తాడు, పండు దశకి తీసుకొస్తాడు. చాలాసార్లు మన జీవితంలో అన్నీ దేవుడిచ్చిన మనం చేయాల్సిన పని మనం చేయకుండానే ఆగిపోతాం. అక్కడే ప్రమాదం జరుగుతుంది. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, ఓ రోజున ఖాళీ పడవను చూసి యేసు ప్రభు ఆ పడవలోనికి ఎక్కి కూర్చొని ఆ పడవ ఆసామని పిలిచి అంటాడు, వెళ్ళండి, లోతుకి తీసుకుని వెళ్ళి మీరు వల వేయండి అంటాడు. వీడు చెప్పిన మాటలు చాలాసార్లు విన్నారుగా. సముద్రంలో చేపలున్నాయి, కానీ అభివృద్ధి నీ వలలోకి రావాలంటే నువ్వు చేసే పని అవుతుంది, నువ్వు వల వేయి అంటాడు. అసగాడు నిరాకరిస్తాడు, నిర్లక్ష్య వైఖరితో ఉంటాడు, రాత్రంతా ప్రయాసపడ్డానంటాడు, ఏవేవో చెప్పాడు. చివరికి లోబడి ఆయన చెప్పినట్టు విన్నాడు. సముద్రంలో చేపలన్నీ వలలో పడేట్టుగా చేశాడు. నువ్వు కానీ సముద్రం దగ్గరకు వచ్చి ప్రభువాని ఎడవడం కంటే ఆయన చెప్పినట్టుగా ఆయన పక్షాన నువ్వు చెయ్యి ఎత్తితే ఆయన పాయలు చేయటం మొదలు పెడతాడు. బండ దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరించినా, బండను కొట్టినా ఆ పని నువ్వు చేస్తే ఓట ఆయన ఇస్తాడు. ఎందుకు ఈ మాటలు ఎంత జ్ఞాపకం చేస్తున్నానంటే, అభివృద్ధి పొందండి అనే మాట విన్నప్పుడల్లా మనకు సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. కానీ వ్యక్తిగత మన జీవిత నిర్ణయాలు జరిగే కార్యక్రమాలు జాగ్రత్తగా గమనిస్తే మనం చేయాల్సిన పనులు మనం చేయకపోవడం. సహోదరులారా, ఇప్పటికే సంవత్సరాలు దొర్లే. ఓ పక్కన దరిద్రం, ఓ పక్కన కన్నీళ్ళు, ఓ పక్కన సమస్యలు, అభివృద్ధి లేకపోవడం, చూడటానికి బ్రతుకు భారంగా ఉండడం, చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండడం, చేతికి ఆధారం లేకపోవడం, ఇవన్నీ వెంటాడుతున్నాయిగా. ఈ రోజైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా, నన్ను నీవు కలుపుకుని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు, నీ చెంతకు వచ్చానయ్యా, నువ్వు చెప్పినట్టే వలేస్తాను, నువ్వు చెప్పినట్టే కర్ర చాపుతాను, నువ్వు చెప్పినట్టే ఫలిస్తాను, కనుక నన్ను అభివృద్ధి పదంలో నడిపించు అని నీవెప్పుడైతే ఆయన నీకు ఆధిపత్యం ఇచ్చి ఆయన పనిలో నేను వాటాదారుడుగా చేసుకున్నాడని కృతజ్ఞత కలిగి వందనాలు చెప్పుకుంటూ ఈ పని చేయడం మొదలుపెట్టు, పడవ నిండుతుంది, అభివృద్ధి కలుగుతుంది, సముద్రం పాయలవుతుంది. అట్టి దీవెనకరమైన బ్రతుకు మీకు కలగాలని సేవకుడుగా కోరుకుంటున్నా. ప్రభు మిమ్మల్ని దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీతో కలిసి జీవించడానికి గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. కుటుంబ సభ్యులను దీవించండి, వాక్యానుసారంగా జీవింపచేయండి.
ఆ ఇంటి అవసరాలు తీర్చబడాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే వృద్ధాప్యం ఉన్న వారికి ఆరోగ్యం, పసిపిల్ల తల్లులకు క్షేమం కలగాలి. బిడ్డలు లేని వారి పట్ల బిడ్డలు చూపండి, కనికరించి సంతానం కలుగ చేయండి. కోర్టు సమస్యలున్నా, ఇంటి సమస్యలున్నా, విడిపోయిన కుటుంబాలున్నా కలపండి. ఎదిగిన పిల్లల వివాహ విషయమైన అన్నిటికంటే రక్షణ భాగ్యం కలగాలి. పరిశుద్ధమైన జీవితంలో ప్రార్థనలో పెంచబడుతూ నీ రాకడ కొరకు దీవెనకరంగా ఉండే సాక్షులుగా నిలబెట్టుమని, వారి విన్నపాలన్నిటికీ జవాబు దయచేసి వారి కుటుంబాల సమస్యలకు సమాధానం కలుగు చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.